హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ రైస్లోకి పుదీనా పచ్చడి చేస్తున్నాను, చూపిస్తాను. ముందు కొంచెం ఆయిల్ వేసేసి, ఇదిగో ఎండుమిరపకాయలు వేసేసి దాంట్లోనే కొంచెం మినప్పప్పు వేసి వేయించుతున్నాను. ఇవి కొంచెం వేగినాక తీసేసి ఈ నూనెలోనే కొంచెం పుదీనా వేయాలి. వేగిపోయినాయి తీసేస్తాను, తీసి మళ్ళీ చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు వేయించి తీసాను. దాంట్లో కొంచెం మినపప్పు కూడా వేయించి తీసాను. వేసి దాంట్లోనే కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కళ్ళుప్పు వేసి కొంచెం మిక్సీ పట్టేసేస్తాను. ఆకు ఇదిగో ఏగుతుంది. ఈ వేయించి తీసినాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఇదిగో పుదీనా వేసి వేయిస్తున్నాను. ఆ పుదీనాలోనే ఒక్కరో చింతపండు కూడా వేసాను కడిగి. పుదీనా కూడా కడిగేసి బుట్ట కూడా వేసి ఇట్లా వచ్చిందనమాట. కొంచెం నూనెలో ఆయిల్లో వేసేసి ఇట్లా వేపేసి మూత పెట్టేసి వేపేస్తున్నాను. చింతపండు కూడా ఇందులోనే వేసేసాను. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటాను, చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి ఫ్రెండ్స్, పుదీనా చట్నీ. కొంచెం లైట్గా తాలింపు పెట్టాను. ఒక్క నూనె వేసి, కొంచెం నూనె వేసి, ఎండుమిరపకాయ కొద్దిగా కరివేపాకు వేసి, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు వేసి తాలింపు పెట్టాను. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది కూడా. ఏముంది, ఎండుమిరకాయలు వేసేసి కొంచెం వేగినాక తీసేసి, మినపప్పు కూడా వేసి అవి కూడా వేగినాక తీసేసి ఆ నూనెలోనే ఈ పుదీనా ఆకు అంతా కడిగి దాంట్లో పెట్టేసి బాగా మగ్గనిచ్చేసి చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి మిక్సీ పడతాం అన్నమాట. మిక్సీ పట్టేస్తే ఇట్లా బాగుంటుంది, చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి. ఫ్లేవరే ముందు నాకు బాగా నచ్చుద్ది. ఇంకా తాలింపు మన ఇష్టం అనమాట. పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోవద్దంటే పెట్టుకోవసరం లేదు. ఎట్లయినా బాగానే ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అన్నంలో పుదీనా పచ్చడి. ఇది హెల్త్ పరంగా కూడా పుదీనా మంచిది కదా మనకి, ఆరోగ్యానికి. ఇలాగే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇలాగే మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.